బైబిల్లో నుండి ఈరోజు మనం ఒక విశేషమైనటువంటి వాక్యాన్ని మనం వినబోతున్నాము. అదేంటంటే దైవ చిత్తానుసారమైన వివాహం ఎలా చేసుకోవాలి, దేవునికి ఇష్టమైనటువంటి వివాహము ఎలా మనం చేసుకుంటే దేవుడు ఇష్టపడతాడు అనే విషయాలు మనం తెలుసుకున్నాం. అసలు ఈ భూలోకము, అలాగే పరలోకము, అలాగే పాతాళము కలుగుటకి ఒక మూలము, ఒక కారణము ఏంటి అంటే దేవుడికి భూమి మీద అనేక మంది పిల్లలు కావాలి అని ఆయన ఈ లోకాలని, మూడు లోకాలని కలిగించి ఈ మూడు లోకాలని మరి అనేక మంది పిల్లలు విస్తరించాలి, ఫలించాలని ఆదికాండంలో 1వ అధ్యాయము 28వ వచనంలో మనం ఒక మాటని చూడగలిగితే, దేవుడు వారిని ఆశీర్వదించును ఎట్లనగా మీరు ఫలించండి, అభివృద్ధి నొందండి, విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోండి. పిల్లరా, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి 800 కోట్ల మంది జనాభాను ఈ రోజున మనం చూస్తూ ఉన్నామంటే దానికి కారణం దేవుడండి. దేవుడు అంటున్నాడు, ఆయన యొక్క ఆలోచన ప్రకారంగా, ఆయన యొక్క ఉద్దేశాల ప్రకారంగా ఆయనకి పిల్లలు కావాలని కోరుకున్నాడంట. జగత్ పునాదులు వెయ్యబడక మునిపే దేవుడికి ఇలాంటి కోరిక ఉంది, ఇలాంటి ఆలోచన ఉందంట. ఆ ఆలోచన ఎలా నెరవేర్చుకోవాలని ప్లాన్ చేసి ఈ యొక్క 3 లోకాలను కలిగించిన దేవుడు, ఈ 3 లోకాలను కలిగించిన దేవుడు భూమి మీద మనుషులు మాత్రం ఆశీర్వాదించి మీరు విస్తరించి ఫలించి అభివృద్ధిని ఉందండి అని వాళ్ళని ఆశీర్వదించాడంట. ఇప్పుడు మనం అనుకుంటాం, వివాహం ఎందుకు కొరకు, ఎవరి కొరకు అని మనం కొన్ని ప్రశ్నలు అడిగితే, పెళ్లి కూతురు, పెళ్లి కుమార్తె యొక్క తండ్రి చెప్పే మాటలు ఏంటంటే, ఎదిగిన కుమార్తె మా గుండెల మీద కొంపట వల్ల ఉందండి. ఆమెను త్వరగా మేము మరి వివాహం చేసి ఎవరో ఒక చేతులు పెట్టేస్తే మా భారం కొంచెం తగ్గిపోతుంది. కొంతమంది కారణాలు చెప్తూ ఉంటారు. అలాగే పెళ్లి కుమారుని యొక్క తల్లిని అడిగినప్పుడు వాళ్ళు కూడా చెప్తారు, ఎదిగిన కుమారుడు అని. ఎంతవరకు మేము అతన్ని చూడగలుగుతాం, పట్టించుకోగలుగుతాం? ఏదో ఒక వివాహం చేసేస్తే అతని జీవితం అతను జీవిస్తాడు, అతనికి వివాహం చేసేసి అతన్ని కూడా సెట్ చేయాలి కదండి అని చెప్పి. అలాగే పెళ్లి కుమారుడిని అడిగామంటే, నీకు వివాహం ఎందుకు నాన్న? అదే రాంబాబు గారు, నీకు వివాహం ఎందుకు చేసుకుంటున్నావు, ఏంటి కారణం అంటే, అయ్యగారు చెప్పేది ఏంటో ఏమో నాకేం తెలుసండి, మా అమ్మ నాన్న చేసుకోమన్నాడు, చేసుకుంటున్నాను, అదే నా కారణమా? ఎవరి కొరకు వివాహం చేసుకుంటున్నావు నువ్వు? నీ కొరకేనా, లేకపోతే నీ బంధువుల కొరకు చేసుకుంటున్నావా, లేకపోతే ఆ అమ్మ మరి అమ్మాయి వాళ్ళ నాన్న అమ్మ కొరకు చేసుకుంటున్నావా, లేదంటే ఇంకెవరికి? ఎవరన్నా నీకేమన్నా చెప్పారా చేసుకోమని? ఎవరు చెప్పారయ్యా? ఎవరి కొరకు చేసుకుంటున్న వివాహం? ఎందుకు చేసుకుంటున్న వివాహం తెలియదు. వివాహం అంటే అవగాహన ఎవరికి తెలియదు, చాలా మందికి తెలియదు. ఎందుకు చేసుకుంటున్న వివాహం అంటే, ఏమో నాకేం తెలుసు, నాకు వయసు వచ్చింది కాబట్టి వివాహం చేసుకోవాలి కాబట్టి చేసుకుంటున్నాను, అలా ఉన్నాడు పెళ్లి కుమారుడు. అలాగే పెళ్లి కుమార్తెను అడిగినప్పుడు, అమ్మ నీకు ఎందుకు వివాహం, ఎవరు చెప్తే చేసుకుంటున్నావు అంటే, ఆయన కూడా నాకు కూడా తెలియదు, ఏదో పెళ్లి చేసుకుంటా ఉంటారు అందరూ కళ్ళతో చూసేము, మాకు కూడా పెళ్లి అయితే అలా చేసుకుంటే బాగుంటదని చేసుకుంటున్నాము అని అనుకుంటున్నారు. మరి మనం అనుకునేదే కారణము. వివాహం ఎవరి కొరకు చేసుకుంటున్నాం, ఎవరు అనుకుంటే చేసుకుంటున్నాం, ఇది ఎవరు ప్లాను, ఎవరు సంకల్పము
అసలు వివాహం ఆ వ్యవస్థను ప్రవేశపెట్టిన వారెవరు, వివాహాన్ని చేసిన వాళ్ళు ఎవరు ప్రారంభంలో మనిషి పుట్టినప్పుడు అంటే దేవుడేనండి. వివాహం ఎవరికి అవసరం అంటే మనలో రకరకాల కారణాలు చెప్పినా మనందరికంటే ముందు దేవుడికి అవసరం అంట వివాహం. అందుకని ఆయన అన్నాడు వివాహం అనేది అన్ని విషయాలలో ఘనమైనది, దేవుడు జతపరిచిన వారిని ఎవరు విడదీయద్దు, వేర్పరచద్దు అని దేవుడు అన్నాడు. ఎందుకని ఘనమైంది వివాహము, ఎందుకని వివాహం అనేది కావాలనుకున్నాడు దేవుడు అంటే ఒకసారి ఆదికాండం 2:18 ఒక మాట జరుగుతుంది. త్వరగా ఆదికాండం 2:18 నరుడు ఒంటరిగా ఉండట మంచిది కాదు. ఏం బాబో ఒంటరిగా ఉండటం నీకు మంచిది కదా అని ఎవరు ఫీల్ అవుతున్నారు అక్కడ? రాంబాబు ఫీల్ అవుతున్నాడా, ఏదో తల్లిదండ్రులు ఫీల్ అవుతున్నారు, బంధువులు స్నేహితులు ఫీల్ అవుతున్నారా? ఎవరు ఫీల్ అవుతున్నారు నువ్వు ఒంటరిగా ఉండటం మంచిది కాదని? దేవుడే ఫీల్ అవుతున్నాడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అన్నాడంటే ఆ ఫీలింగ్ ఎవరిదంటే దేవుడిది అంటండి. ఎందుకు దేవుడిది? ఎందుకంటే ఆయన ఈ లోకాలు కలిగించుకున్న పంట ఆయన ఒంటరిగా ఉన్నాడంట. ఆయన ఎంతకాలం ఒంటరిగా ఉన్నాడో ఎవరికి తెలియదు. కనుక ఆ ఒంటరిగా ఉండి 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 ఇసుక పడిపోయి ఆయన అంటున్నాడు నేను ఒంటరి జీవితాన్ని భరించాను కాబట్టి ఈ ఆదామని కుమారుడు మాత్రం మనిషి మాత్రం ఒంటరిగా ఉండటము మంచిది కాదు. అందుకని ఏం చేస్తారంట చదవండి కంటిన్యూస్. వానికి సాటి సహాయముగా సాటి సహాయం చేయుటకు అతని కొరకు ఎవరో ఒకటి చేయాలని ఏం చేశాడంట? తర్వాత 25-26 వచనంలో కంటిన్యూషన్ చేయమ్మా, కంటిన్యూ. అప్పుడు ఆదాము అమ్మా ఇందాక చదివేమో అక్కడి నుంచి చదువు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కదా, అక్కడి నుంచి చదువు. ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుమనుకొని దేవుడని యెహోవా ప్రతి భూజంతు ఆకాశ పక్షి 22 నుంచి చదువు, లేకపోతే 21 నుంచి చదువు. అప్పుడు దేవుడైన యెహోవా ఆదాముకు గాఢ నిద్ర కలిగజేసి అతను నిద్రిస్తున్నప్పుడు అతని పక్కటెముకలలో ఒక దాన్ని తీసుకొని ఆ చోటను మాంసంతో పొడిచి వేసి దేవుడని యెహోవా ఆదాము నద్దకు తీసుకొని వచ్చాడంట. సాటి సహాయంగా ఎవరు తీసుకొని వచ్చాడని చెప్తున్నాడు దేవుడు అక్కడ. ఆదాముకి సాటి సహాయంగా ఒక స్త్రీని తీసుకొని వచ్చి ఇచ్చాడంట. ఎవరు ఇచ్చారు స్త్రీని? దేవుడా, దేవుడే ఇచ్చాడంట పురుషునికి. మొదట ఎవరు పుట్టారు అనుకుంటాం మనము? పురుషుడా స్త్రీనా? పురుషుడే పుట్టాడండి. తర్వాత ఏం జరిగింది అక్కడ? పక్కటెంపుల నుంచి వచ్చింది స్త్రీ అనుకుంటాం. కానీ ఇక్కడ మనం తెలుసుకుంటుంది ఏంటంటే ఎందుకు వివాహం చేశారు, ఎవరికి వివాహం అవసరమైనది అంటే ఒకసారి ఆదికాండంకి వెళ్ళి ఒక 6వ అధ్యాయం మొదటి నుంచి చదువుకున్నాం. త్వరగా. నరుడు దేవుడు ఫలించే అభివృద్ధిలో ఉందంటే వివాహం జరిగించాడు, వాళ్ళు ఏక శరీరం అని చెప్పాడు. ఏదో మనకి తెలుసు కాబట్టి ముందుకు వెళ్తున్నాను, త్వరగా ముగించుకున్నామని. అవి మనం ఇంట్లోనే ఉన్నాం ప్రతి వివాహ కార్యక్రమాలు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే దేవుని పనిలో ఆదాము ఉన్నాడు. ఆదాము ఎలా స్టార్ట్ చేసుకున్నాడంట? దేవుడు నేల మట్టితో నరుడిని నిర్మించి వాని నాసిక రంధ్రాల్లో జీవవాయువును ఒదిగి నరుడు ఆదాము అని పేరు పెట్టాడు అతనికి. తర్వాత అతనిలో పక్కటింపులో ఏం చెవుని తీశాడు? స్త్రీని తీశాడు. తర్వాత 22 చదవండి. అదే ఆదికాండంలో మర్చిపోతాం త్వరగా. తరువాత దేవుని యెహోవా తాను ఆదామునికి
పక్కట ఎముకలు స్త్రీగా నిర్మించి ఆదాము వద్దకు తీసుకువచ్చి, ఆ. అప్పుడు ఆదాము ఇట్లనెను, అప్పుడు ఆదాము ఎట్లా అన్నాడు? ఏమన్నాడు? నా ఎముకలలో ఒక ఎముక, నా ఎముకలలో ఒక ఎముక, మాంసము, నా మాంసంలో మాంసము, ఇది నరులకు చేయబడ్డది కనుక నారీ అనబడిను. కాబట్టి కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను భార్యను హత్తుకును. మనం అనుకుంటూ ఉంటాం ఇక్కడ చాలా మంది వివాహం అయిన తర్వాత పెళ్లి కుమార్తె కదా తల్లిదండ్రుల్ని విడిచిపెడతారు అనుకుంటుంటాం. ఇక్కడ ఏముందంటే పెళ్లి కుమార్తె ఒకటే కాదు, ఆదాం కూడా ఎవరు మొదలేస్తున్నాడంట? తండ్రిని విడిచి భార్యని హత్తుకును అన్నాడు. అంటే ఏంది అర్థం? అంటే పురుషుడు కూడా వదిలేస్తున్నాడు. ఆ వదిలిపెట్టాలి, తప్పదు. అతని జీవితం ఇంకా. ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ కావాల్సింది ఏంటంటే దేవుడు మెచ్చినటువంటి వివాహం ఏది, వాక్యానుసారమైన వివాహం ఏది అనేది కావాలి. అది ఆదికాండం 6వ అధ్యాయం ఫస్ట్ నుంచి చదువుకుంటే మనకు అర్థమవుతుంది. ఒకసారి చదవండి. నరుడు భూమి మీద విస్తరింపారంభించినప్పుడు పుట్టినప్పుడు ఆ? కుమార్తెలు వాళ్ళకి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుడు కుమార్తెలు వారిని చూసి తమకు మనసు వచ్చిన స్త్రీలను వారంతటా వారికి మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నాడు. అంటే ఇక్కడ ఎవరి యొక్క ఉద్దేశాలు, ఎవరి యొక్క కోరిక నెరవేర్చబడుతుంది ఇక్కడంటే దేవుడికే ఆదామును అవ్వని కలగజేసి వివాహం చేసి మీరు ఫలించి అనేక మందిని మీరు విస్తరించి ఫలించి అభివృద్ధిని ఉందండి, అనేక మంది పిల్లల్ని కానండి అని ఆశీర్వాదించాడు. ఆశీర్వాదించిన తర్వాత 6వ అధ్యాయం వచ్చేలేకప్పుడు ఏమైంది అక్కడంటే వీళ్ళరా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు వివాహాలు చేసుకుంటూ వచ్చాడు. ఏముందాడా? నరులు కుమార్తెలను దేవుని కుమారులు ఏం చేస్తారంటే చక్కని వారిని చూసి ఈయనకి ఇష్టం వచ్చినట్టు, అంటే దైవ చిత్తమా కాదా, దేవుడు చెప్పినట్టు చేసుకోవాలి కాదా, వివాహానికి అర్హత ఏంటి అనేది ఆలోచించదు. ఇక్కడ 2 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి వివాహం. అంటే ఏ కోసం చెప్పడం లేదు నేను, ఈ రోజు వచ్చారు కనుక ఇక్కడి నుంచి మనం ఎలా చేసుకోవాలి వివాహాలు, మన పిల్లలకి ఎలా చేయాలి అనేది చూద్దాం. అసలు పుట్టించింది ఎవరు, మనల్ని కలిగించింది ఎవరు, మన జన్మ కారణం ఎవరంటే దేవుడు. వివాహ వ్యవస్థను ప్రారంభించింది ఎవరు, ప్రవేశపెట్టింది ఎవరంటే దేవుడు. కానీ ఫలించి అభివృద్ధిలో ఉందండి, అనేక మంది పిల్లలు కావాలని కోరుకుంది ఎవరు, దేవుడు. కోరుకున్న తర్వాత పిల్లలు విస్తరించి ఈయనకి ఇష్టం వచ్చినట్లుగా ఈ వివాహాలు చేసుకున్నారు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. అదేంటంటే వివాహం అనేది చేసుకునే దానికి అర్హత ఏంటి? మీ పరంగా కాదు, దేవుని పరంగా అడుగుతున్నాను. దేవుని పరంగా వివాహము అర్హత ఏంటి అసలు? మనమేమేమి ఆలోచిస్తాం వివాహం చేసేదానికి? పెళ్లి కుమారుని యొక్క తల్లిదండ్రులు అయితే అంటే వీళ్ళ గురించి చెప్పడం లేదు, వీళ్ళు చేశారో లేదో తెలియదు, పెళ్లి చూపులు పోయారో లేదు తెలియదు. కానీ మనం అర్హతలు ఏం కేటాయిస్తాం అక్కడంటే మొట్టమొదట అమ్మాయి పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు మొదట మనం వేసే ప్రశ్న ఏంటండి? ఆ ఇంటికి వెళ్ళినప్పుడు చెప్పండి, అమ్మాయి బాగుందా అంటామా? తర్వాత అర్హత ఏం కేటాయిస్తాము? బాగా చదువుకుందా? అన్నిటికంటే ముఖ్యమైనది ఏంది? ఎంత ఇస్తారు, ఏమిస్తారు, ఏం పెడతారు, అదే కదండి అర్హత. మన భాషలో అదే అర్హత. కానీ పాము రాంబాబు వాళ్ళ తల్లిదండ్రులు ఏం అడగలేదు, నేను ఏం పట్టించుకోలేదు. ఓకే, అవి అర్హతలుగా మనం అనుకుంటాం. ఒక స్త్రీని వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు పెళ్లి కుమార్తె తరపు నుండే వాళ్ళు ఆలోచనలు ఎలా ఉంటాయి. కానీ పెళ్లి కుమార్తె తరపు నుండే వాళ్ళేం ఆలోచిస్తారు?
చెప్పండి, మీ దగ్గర నుంచి నాకు ఏదన్నా మాట దొరుకుతుంది నా ఆలోచన. ఏం ఆలోచిస్తారండి? అబ్బాయి మంచోడా? ఓకే. ఇంకా అబ్బాయికి మంచి ఉద్యోగం ఉందా? ఎలా పోషిస్తాడు? తర్వాత ఇంకేంటి? వాళ్ళకి మంచి ఇల్లా? డబుల్ బెడ్రూమా? ఏదైనా పొలాలు ఉన్నాయా? వెనక డబ్బు ఉందా? ఇదే కదంటే మనం అరాటగా కేటాయిస్తాము. అవునా కదా? అంతేనా? అది కానీ దేవుని పరంగా దేవుని యొక్క సన్నిధిలో దేవుడి దగ్గర అర్హత ఏంటి? ఇవన్నీ కాదండి, ఇవన్నీ కాదు. ఆదాము ఒంటరిగా ఉన్నప్పుడు ఆదాము ఎవరు పని చేస్తున్నాడు అక్కడ ఏదైనా తోటలో? దేవుని పనిలో ఉన్నాడు. దేవుని పనిలో ఉండేటువంటి అతని కోసం ఎవరిని చేయాలనుకున్నాడు దేవుడు? స్త్రీని సాటి సహాయంగా ఇవ్వాలనుకున్నాడు. అంటే ఎలాంటి అమ్మాయి కావాలి ఇప్పుడు? దేవుని పనిలో ఉన్న ఒక పురుషుడికి, దేవుని కోసం బ్రతికే ఒక వ్యక్తికి, దేవుని మార్గాల్లో ఉన్న వ్యక్తికి ఎలాంటి అమ్మాయి కావాలి అంటే వాక్యం తెలిసిన అమ్మాయి కావాలి. మనమైతే ఏమేమి ఎత్తుక్కున్నాం? ఎంత ఇస్తారు అనుకున్నాం? ఏం పెడతారు అనుకున్నాం? ఎలాంటి వాళ్ళు అనుకున్నాం? కానీ దేవుడి దగ్గర ఇవన్నీ చూడటం లేదు. దేవుడికి వివాహానికి కావాల్సిన అర్హత ఏంటంటే వాక్యానుసారమైన జీవితం చేసే ఒక స్త్రీ కావాలి. ఎవరి కోసం? దేవుని పనిలో ఉన్నటువంటి పురుషుల కోసం. మరి అయ్యగారు దేవుని పనిలో ఉన్నారా లేకపోతే లోక పనిలో ఉన్నారా? అయ్యగారు నిర్ణయం తీసుకోవాలి. దేవుని కోసం బతుకుతాం. ఆయన పెళ్లి చేసుకొని స్తోత్రం ఆ రోజు అయిపోయింది. నీదేం పని? మా అమ్మతో ఏం పని? మా నాన్నతో ఏం పని? నా అవసరం తీరిపోయింది. నా బంధువులతో ఏం పని అంటావు నాన్న? ఏ రాంబాబు గారు అంటే నా పాస్టర్తో ఏం పని? మందిరంతో ఏం పని అంటావా? అలా చప్పట్లు పట్టడం మంచి అనుకో. కానీ ప్రియులారా, అమ్మాయి తరఫున కూడా మరి అమ్మాయి ఎలాంటి వాళ్ళు చేసుకోవాలి? దేవుడు ఎందుకు నిర్మించాడు స్త్రీని అంటే దేవుని పనిలో ఉన్నటువంటి పురుషునికి సహాయంగా నిర్మించాడు. అంటే దేవుని పని చేస్తున్నాడా? దేవుణ్ణి ఎదుగుతున్నాడా? దేవుని వాక్యంలో ఉన్నాడా? ప్రార్థనా పరుడా? దేవుని కోసం భయభక్తులు కలిగిన జీవితం అతనిలో ఉందా అని గమనించి చేసుకోవాలా క్రైస్తవురాలైనటువంటి స్త్రీ. ఏమన్నా అమ్మా శ్రీవాణి గారు, నువ్వు అదే చూసేవా? రాంబాబు ఇంకేమన్నా హీరోని చూసేవన్నా? బైక్ మన నుంచి చూపించారా? ఏం చూసి చేసుకున్నావమ్మా పెళ్ళి? ఆయన ఏముందని చేసుకున్నావు? ఏం చూసావమ్మా? చెప్పండి, ఏం చూసావు? ఆయనలో ఏదో స్టైల్ గా ఉంటాడంటే లేకపోతే చెప్పమ్మా. చెప్తే మేమందరం త్వరగా ముగించుకుంటాం. టైం అవుతా ఉంది. ఏం కనిపించిన ఆయనలో నీకు? చెప్తున్నానా? ఏం కనిపించింది? ఎందుకు చేసుకుంటున్నావు ఆయనకి? ఏం అంత గుణాలు చూసావు? ఏ ఒక్క మంచి బుద్ధి చూసావు? నేను కనబడలేదా? కనిపించినాయా? సమాధానం కావాలమ్మా మీ దగ్గర నుంచి. ఆయన చెప్పాడు నువ్వు చెప్పు. ముగించుకున్నాం. రావటం లేదా? ఏం కనిపించింది? బైక్ గురించి పై నుంచి చెప్పాడా? ఏం కనవలేదా? ఏం చేసావు అమ్మా? ఇందులో తన జీవితాంతం నిన్ను సంరక్షిస్తాడని గ్యారెంటీ ఉందా? అదన్న నన్ను దేవునికి స్తోత్రం. చెప్పడం పట్టలేదు. ఏ ప్రాంతం ఆయన నాతో కూడా వెళ్తాడు, నమ్మకం ఉంది. వెరీ గుడ్. మొత్తానికి మనం ఆలోచించవలసిన ఆలోచన ఏంటంటే క్రైస్తవుల వివాహాలలో దేవుడు మెచ్చినటువంటి వివాహం కావాలి. దేవుడు ఏం మెచ్చుతున్నాడంటే పురుషుడైతే దేవుని పనిలో ఉండాలి. దేవుని పని అంటే దేవుని సేవ చేయాలి, దేవుడికి కావాలంటున్నారు. లేదా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి పరిచర్యలో ఉండాలి.
స్వార్థపు జీవితాన్ని చేసేదానికి కాదు మనిషిని ఈ భూమి మీదకి పంపించింది దేవుడు. ఆయన కోసం కలిగించుకున్నాడు. ఎవరి కోసం కలిగించుకున్నాడండి? మనిషిని ఎందుకు కలిగించుకున్నాడు దేవుడు? ఆయన కోసమా లేకపోతే మన కోసమా? ఎవరి కోసం పుట్టారు? అది ఆయన అయితే మ్యారేజ్ చేస్తా ఉన్నావు, బాబు ఎవరి కోసం ఆయన నువ్వు పుట్టిందయ్యా అంటే, నేను పుట్టిందేమో నీ కోసం అని పాట పాడుతున్నాడు అయ్యగారు. ఎవరి కోసం అంట? ఆయన కోసం అంట. దానికోసం దేవుడు కలగజేశాడా? కాదండి. ఎవరి కొరకు మనిషిని కలగజేశాడు? ఎందుకు దేవుడు కలగజేశాడంటే ఆయన కోసం. ఎవరి కోసం? దేవుని కోసం. ఎందుకు? ఎందుకంటే తల్లిదండ్రులు ఇప్పుడు మనిషి ఎందుకు ఈ భూమి మీదకంటే ఎవరి కోసం అంటే, ఆదామును కలిగించింది ఎవరి కొరకు? ఆయన పని చేసిన దాని కొరకు. అవ్వను కలిగించింది ఎందుకు కొరకు అంటే, ఆ పనిలో ఉన్నటువంటి పురుషునికి సాటి సహాయంగా ఉండేదాని కొరకు చేశాడు. కానీ మనం ఎవరి కొరకు చేసుకుంటున్నాం, ఎవరి కొరకు బతుకుతున్నాం అంటే రకరకాల కారణాలు ఈ దినాన అనేక మంది చెప్తూ ఉన్నారు. అది దేవుడు మెచ్చుతాడా మెచ్చడా అనేది మీరు ఆలోచించండి. ఎవరి కొరకు బతకాలంటే దేవుని కొరకు. దేవుని కొరకు బతికి దేవుని పనిలో ఉండే వాళ్ళకి దేవుడు స్త్రీని కలగజేసి ఇచ్చాడు సాటి సహాయంగా. ఎవరికి సహకరించాలమ్మా నువ్వు అంటే, దేవుని సేవ చేస్తున్నటువంటి పురుషునికి తోడుగా ఉండాలి. ఇందుకొరకేనా మనుషులందరినీ కలిగించింది? ఇందుకొరకేనా? దేవుని కొరకే కలిగించాలంటే అవును, దేవుని కొరకే పుట్టించాడు, దేవుని కొరకే పిల్లలను కనమన్నాడు, దేవుని కొరకే బతకమన్నాడు. ఇదే దేవుని యొక్క ఉద్దేశం. కానీ ఆ యజమానుడు కలిగించింది అందుకు, కానీ మనుషులైతే ఆయన కొరకు బతకటం లేదు, ఆయన కొరకు జీవించటం లేదు అనేది ఇక్కడ మాట. నేను చిన్న విషయం చెప్పి ముగిస్తాను. ఒక 2 ఎద్దులు ఉన్నాయండి. 2 ఎద్దులు ఉన్నాయి. ఆ 2 ఎద్దుల్ని ఎందుకు తీసుకున్నాం మనం? ఎందుకు కొన్నాము ఆ 2 ఎద్దులు? ఎందుకు మనకంటే ఏం చెప్తాము? చెప్పండి. ఎందుకు ఆ 2 ఎద్దులు? ఆ పక్క ఒకటి ఈ పక్క ఒకటి బండిని లాక్కొని వెళ్ళాలి. అందుకేనా? ఎవరు చెప్పినట్టు లాక్కోపోవాలా? ఏ ఎద్దులు అవి అనుకున్నట్టు లాక్కోపోవాలా? యజమానుడు చెప్పినట్టు లాక్కోపోవాలా? అమ్మా దేవునికి మైండ్ కొడుతుందా? ఎవరు చెప్పినట్టు అవి బతుకుతాయి భూమి మీద ఎద్దులు? యజమానుడు ఎలా తిప్పితే అలా తిరుగుతాయి, ఎలా చెప్పితే అలా చేస్తాయి. మరి మనమెవరు? మనకి యజమానుడు ఎవరు? దేవుడు తిప్పినట్టు దేవుడు చెప్పినట్టు మనం బతుకుతున్నామా? బతుకుతాం. అలాంటప్పుడు దేవుడు మెచ్చినటువంటి వివాహం ఎలా అవుతాడు? దేవుడు అనుకున్నటువంటి వివాహాలు ఎలా అవుతాయి? మీరు వాళ్ళ కొరకు కాదు, మనందరి కొరకు కావాలి. దేవుడు కొరకు మనం బతికేటప్పుడు దేవుడు ఎందుకు వివాహ ప్రవేశపెట్టే, ఎందుకు పురుషుడిని స్త్రీని కలగజేశాడంటే దేవుని పని కొరకు బతకండి. ఏమ్మా, దేవుని పనిలో ఉండే వాళ్ళకి ఎవరన్నా పిల్లలు ఇస్తారా? చెప్పండి. ఇస్తారా? ఎవరు? మా బెదరు ఉన్నాడు, ఇజ్రాయిల్ బెదరు. మేము సేవ చేసిన తర్వాత వివాహం చేసుకునేదానికి అనేక చోట్లకి వెళ్ళామంటే ముందు అడిగిన మాట ఏంటంటే, పాస్టర్ గారికి ఏమన్నా ఒక 5 ఎకరాలు ఉన్నాయి కనుక అన్నారు. 5 ఎకరాలు లేవండి. ఏం చేస్తాడండి? మరి ఉద్యోగం ఉందా? ఉద్యోగం లేదు. మరి ఏం చేస్తాడు? ఎలా ఇవ్వమంటారు అమ్మాయిని అంటే, దేవుని పని చేస్తున్నారంటే ఇచ్చారా? అయ్యా దేవుని పని చేసేవాడు నేను ఇదేం బాబు జావు అన్నాడు. ఎందుకని? మన దేవుని పనిలో ఉన్న అతన్ని మెచ్చి ఆయనతో కూడా సహజీవనాన్ని గడుపుటకు వివాహం చేసుకుంది ఆయన భార్య పాస్టరమ్మ గారితో అవుతుంది. వాళ్ళ జీవితం దాన్ని, ఎందుకంటే దేవుని పనిలో ఉండటం గొప్ప భాగ్యం. ఓకే, ఇప్పుడు నేనేమంటున్నానంటే దేవుడు మెచ్చినటువంటి వివాహం ఎలా ఉంటది అంటే, దేవుడి పనిలో ఉన్న నీవు దేవుని పనిలో ఉన్న వారికి సాటి సహాయంగా
పెళ్లి కుమార్తె వాళ్ళు. ఇప్పుడు వీళ్ళతో ఏం చేయబోతున్నాం మనం అంటే, వివాహం చేసిన తర్వాత మీ బతుకు మీరు బతకండి, ఏమైనా చావండి, నాకు అవసరం లేదని వదిలిపెట్టేది దానికి కాదు బాబు. దేవుని పని, దేవుని కోసం బతుకుతానంటేనే వివాహం చేస్తాం. బతుకుతాం, దేవుని ఎందుకు బయటకు వెళ్ళుకుంటాం, అయిపోయిన తర్వాత ఎందుకు ఒక బాటిల్ తాగేసి సంగతి చెప్తానంటావా బాబు? అలా ఉండదు నాయన. ఏమ్మా, కాబట్టి దేవుని సమయం లేదు, నేను ముగిస్తున్నాను. కాబట్టి నేను టైం లేదు కనుక దీన్ని ఇంతతో దేవుని యొక్క దేవుడు మెచ్చి వివాహమే ఏదంటే దేవుని పనిలో ఉన్నవాడికి దేవుని పనిలో సాటి సహాయంగా స్త్రీకి ఇవ్వాలి. ఇదే దేవుని యొక్క ఉన్నతమైనటువంటి అనుభవం. తొందరగా పెడుతున్నారు కాబట్టి నేను ముగిస్తున్నా. కొన్ని మాటలు చెప్తాం అనుకున్నాం కానీ టైం లేదు. అందుకనే దైవచిత్తానుసారమైన వివాహము ఎలా చేసుకోవాలి, ఇది ఆన్సర్ వచ్చింది. కాబట్టి నేను ఇంతతో ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తున్నాను. పెళ్లి కార్యక్రమం ఉంది, దయచేసి నాకు కొంచెం సహకరించి